అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక పెన్షనర్స్ తమ పీపీఓను ఒక ట్రెజరీ నుంచి మరొక ట్రెజరీకి మార్చుకొనుటకు ఆన్లైన్లో సిఎఫ్ఎంఎస్ సైట్ నందు దరఖాస్తు చేసి అప్లైకి సంబంధిత ఎస్టీఓ గారిని కలిసి తదుపరి చర్యలకు ముందుకు వెళ్ళవలసి అయితే ఉంటుందండి. అయితే సిఎఫ్ఎంఎస్ నందు నమోదు చేసుకునే విధానం అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇక సిఎఫ్ఎంఎస్లో ముఖ్యంగా యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ సహాయంతో లాగిన్ అయ్యి ఈఎస్ఎస్ టైల్స్ అయితే ఓపెన్ చేయాలండి. ఇక స్క్రోల్ చేసి మిస్ లీనియస్ రిక్వెస్ట్పై క్లిక్ చేయాలి. తర్వాత ఓపెన్ అయిన తర్వాత మిస్ లీనియస్ రిక్వెస్ట్ విండో నందు నేచర్ ఆఫ్ రిక్వెస్ట్పై అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక అదేవిధంగా ఓపెన్ 9 ఆప్షన్లు అయితే 12 రిక్వెస్ట్ని అయితే ఫర్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ 1S to O to అదర్ ఎస్టీఓ పై క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి ఖచ్చితంగా. ఇక ఇక్కడ ఇవ్వబడినటువంటి క్రియేట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఓపెన్ అయిన విండోలో డీటెయిల్స్ ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేయాలండి. ఇక స్టార్ మార్క్ ఉన్నవి ఖచ్చితంగా పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ పే ఫండ్ సెంటర్ అంటే ప్రస్తుతం ఎస్టీఓ కోడ్ డిఫాల్ట్గా అయితే డిస్ప్లే అయితే అవుతుంది. ఇక పర్మిషన్పై క్లిక్ చేయండి. ఇక్కడ ఇవ్వవలసినటువంటి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయండి. ఇక సరైన ఆప్షన్ అయితే ఎంచుకోవాలి. ప్రజెంటు డీడీఓకి సంబంధించి ఆఫీస్ డీటెయిల్స్ సెర్చ్ చూసుకోవాలి. ఇక న్యూటీ ఆర్ ఆఫీస్ ఆప్షన్పై క్లిక్ చేసి మనం బదిలీ కోరుకున్నటువంటి ఎస్టీఓ వివరాలు అయితే క్లిక్ చేయాలండి. ఇక మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక సెల్ ఫోన్ నెంబరు ఖచ్చితంగా నోట్ చేయాలండి. ఇక ఎంప్లాయీస్ కామెంట్స్ ఇక్కడ మీరు పీపీఓకి సంబంధించి ఎక్కడి నుండి ఎక్కడికి బదిలీ అవుతున్నారో, ఎందుకు ఈ విధంగా మీరు ఎక్కడ ఏ ఫార్మ్ జత చేస్తున్నారు వంటి వివరాలు కూడా కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా అయితే రాయాల్సి అయితే ఉంటుందండి. ఇక సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పీడిఎఫ్ ఫార్మెట్లో అయితే జత చేయాలి. పీపీఓ స్కాన్ కాపీ కూడా ఉండాలండి. ఇక అదేవిధంగా బ్యాంకు నుండి తీసుకున్నటువంటి ఈ యొక్క నో డ్యూస్ సర్టిఫికేట్ ఉండాలి. పీపీఓ బదిలీ కోరుతున్న ప్రాంతంలో నూతనంగా ఓపెన్ చేసినటువంటి బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ మొదటి పేజీ, లేటెస్ట్ పే స్లిప్ వంటివి పీడిఎఫ్ ఫార్మేట్లో ఖచ్చితంగా అప్లోడ్ చేయాలండి. ఇక ప్రివ్యూపై క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేసిన వివరాలన్నీ కూడా 1-2 సార్లు అయితే సరి చూసుకోవాలి. ఓకే అయినట్లయితే ఖచ్చితంగా మీరు క్లిక్ చేయాలండి. ఇక దానిని ఓ ప్రింట్ కూడా తీసైతే పెట్టుకోవాలి మీరు. ఇక తర్వాత మీ ఎస్టీఓ గారిని కలిసి మీ అప్డేట్స్ని పరిశీలించుకొని రాతపూర్వకంగా తెలియజేయాలండి. మీ దరఖాస్తుతో పాటు మీరు ఆన్లైన్ చేసి తీసుకున్నటువంటి ప్రింట్ను కూడా ఖచ్చితంగా అటాచ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక అదేవిధంగా పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ తన పెన్షన్ ఒక జిల్లా ట్రెజరీ నుండి మరొక జిల్లా ట్రెజరీకి, ఒకే జిల్లాలో సబ్ ట్రెజరీ నుండి మరొక సబ్ ట్రెజరీకి బదిలీ చేయడానికైతే ఖచ్చితంగా అయితే పెన్షన్ రూల్కు సంబంధించి ఒకే జిల్లాలో సబ్ ట్రెజరీ నుండి మరొక సబ్ ట్రెజరీకి బదిలీ చేయడానికి ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980లో అపెండిక్స్ VI పేర 6లో పొందుపరిచినటువంటి విధానాలు అయితే ఖచ్చితంగా పాటించాలండి. ఇక పెన్షన్ బదిలీకి సందర్భంలో సత్వర చర్యలు తీసుకోమని ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ వారు సర్క్యులర్ మెమోనైతే జారీ చేయడం జరిగిందండి. ఈ విధంగా 27/10/2021 ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ వారు సర్క్యులర్ మెమో నెంబరు D3 7764/2014 ఈ విధంగా అయితే 19/4/16లో బదిలీ దరఖాస్తులపై సంబంధిత ఎస్టీఓ మరియు డీడీఓ రికార్డ్ చేయవలసిన సర్టిఫికేట్స్ని అయితే
పొందుపరిచారు. ఇక పెన్షన్ బదిలీ సందర్భంలో పెన్షనర్ తన బ్యాంకు ఖాతాను ఒక బ్యాంకు నుండి మరొక బ్యాంకుకు అయితే మార్చుకునే విధానాన్ని GOMS 213 19/12/1997 అయితే పొందుపరచడం అయితే జరిగిందండి. ఇక బ్యాంక్ వారికి పెన్షనర్ తన ఖాతాను క్లోజ్ లేదా బదిలీ చేయమని దరఖాస్తు అయితే చేయాలి. బ్యాంకు వారు తగు ఏర్పాటు చేసి STOకు తెలియపరచాలండి. ఖాతాదారులకు నో డ్యూస్ సర్టిఫికేట్ కూడా జారీ చేయాలి. ఇంకా అదేవిధంగా ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు బదిలీ కొరకు సంబంధించి ఒకే జిల్లాలో ఒక STO పరిధి నుండి మరొక STO పరిధిలోకి బదిలీ దరఖాస్తు అయితే వివరాలు అయితే ఉండాలండి. ఇక పెన్షనర్ తాను పెన్షన్ పొందుతున్న STO మరియు DTO గారికి ఒక తెల్ల కాగితంపై పూర్తి వివరాలతో పూర్తి చేసి తమ దగ్గర ఉన్నటువంటి PPO ఒరిజినల్ కాపీని కూడా అదేవిధంగా బ్యాంకు నుండి తీసుకువచ్చినటువంటి నో డ్యూ సర్టిఫికేట్ కూడా జత చేయాలండి. ఇక దరఖాస్తు ఒరిజినల్ PPOతో ముట్టినదని అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాల్సి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక STO ఆ దరఖాస్తుని పరిశీలించి తమ కార్యాలయంలో ఉన్నటువంటి పెన్షన్ సంబంధించిన పెన్షన్ల రికార్డు అన్నిటినీ కూడా జత చేసి తమ కార్యాలయంలో నిర్వహించే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ రిజిస్టర్ నందు ట్రాన్స్ఫర్ విషయం దయచేసి నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తం తగిన డాక్యుమెంట్స్తో జిల్లా ట్రెజరీ అధికారికి ఈ విధంగా అయితే అనెక్చర్ 1లో అయితే ఫార్వర్డ్ చేస్తారండి. ఇక జిల్లా ట్రెజరీ అధికారి తమ వద్దకు వచ్చిన ఆ పెన్షన్ బదిలీ దరఖాస్తును తమ కార్యాలయంలో ఉండే PPO రిజిస్టర్తో వెరిఫై చేసి తగు ట్రాన్స్ఫర్ ఎంట్రీలు నమోదు చేసి మార్పిడి ఉత్తర్వులు కూడా తయారు చేస్తారండి. ఇక తయారు చేసి దరఖాస్తుదారుడు ఏ జిల్లాలో లేదా తమ జిల్లాలోనే మరొక STO గారి వద్ద పెన్షన్ పొందుతున్నాడో వారికి వివరాలన్నీ కూడా నింపి తగు పత్రాలన్నీ కూడా జత చేసి అయితే పంపుతారు. వారే ట్రెజరీ మార్పుకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా అకౌంట్ జనరల్ AG వారికి వ్రాతపూర్వకంగా అయితే తెలియజేస్తారండి. ఇక స్టెప్ బై స్టెప్ యాక్టివిటీస్ అయితే ఈ విధంగా ఉంటాయి. ఒకటి, పెన్షనర్ తన దరఖాస్తు పెన్షన్ పొందుతున్న STO మరియు DTO కార్యాలయంలో సంబంధిత ధృవపత్రాలు అనగా ఒరిజినల్ PPO నెంబరు, డ్యూ సర్టిఫికేట్ ఫ్రమ్ పెన్షన్ పేమెంట్ బ్యాంకు జత చేసి నేరుగా వెళ్ళి సమర్పించాలండి. ఇక రెండవది, STO గారు DTO కార్యాలయానికి పంపినది లేనిది పరీక్ష అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా DTO కార్యాలయం నందు పెన్షన్ పొందుగోరు కార్యాలయానికి ఎప్పుడు పంపించబడుతుందో తెలుసుకుంటూ ఉండాలి. మనము బదిలీ చేయించుకున్న STO గారిని స్వయంగా కలిసి బ్యాంక్ ఖాతా వివరాలు ఇచ్చి అవసరమైన బయోమెట్రిక్ కూడా సంతకాలు PPO కాపీని అయితే తీసుకోవాలండి. ఇక నమూనా పెన్షన్ ట్రాన్స్ఫర్ దరఖాస్తు కొరకు స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు వారు డైరీ గైడ్ పేజీ 329 అయితే మీరు ఖచ్చితంగా చూడాలండి. PPO ఒక ట్రెజరీ నుండి మరొక ట్రెజరీకి మార్చుకోవడానికి దాదాపు 1 నెల సమయం పట్టవచ్చు. కాబట్టి బదిలీకి ముందుగా ఈ క్రింది అంశాలన్నీ కూడా మీరు ఖచ్చితంగా పరిశీలించుకోవాలి. కేవలం ఈ సూచనలు మాత్రమే పాటించాలండి. మీ రిటైర్మెంట్కు ముందు మీరు ఈ పని చేసిన చోట నుండి మీకు రావాల్సిన అరియర్స్ అన్నీ కూడా జమ కాబడినవా అవ్వనిచో వాటి చెల్లింపుల వరకు అడగడం మంచిది. CFMS సైట్లో అప్లోడ్ సందర్భంలో కంప్యూటర్ కూడా అభ్యంతరం చూపుతుందండి. ప్రస్తుతం PRC అమలు తేదీ 1/7/2018 తర్వాత రిటైర్ అయ్యారా అయితే మీ పూర్వపు ప్రదేశంలో PRC ఫిక్సేషన్ రివైజ్డ్ పెన్షన్ ప్రపోజల్స్ ఆమోదము, అరియర్స్ ఏమేమి ఉంటే వాటిని చెల్లింపులు పూర్తయిన తర్వాత మాత్రమే PPO బదిలీకి దరఖాస్తు అయితే చేసుకోవటం మంచిది. ఇక 1/7/2018 ముందు వారికి ఇబ్బంది లేదండి. ఇక ప్రస్తుతం PPO బదిలీ దరఖాస్తు చేసిన దరఖాస్తులన్నీ కూడా ఆమోదించబడుతున్నాయి. PPOలు బదిలీలు అవుతున్నాయి. PPO బదిలీకి నెల ముందు వారంలో దరఖాస్తు చేసుకుంటే ఈ విధంగా ఉపయుక్తం. PPO బదిలీ సమయంలో బ్యాంక్ ఖాతా మార్చుకున్నప్పటికీ కూడా నో డ్యూ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా తప్పనిసరి అండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.